మధు స్పీక్స్ ఛానల్కి స్వాగతం. పంచతంత్ర కథలు వింటున్నాం కదా. అపరీక్షిత కారత్వము అనే భాగం నుంచి ఈరోజు ఇంకో కథ. ఈరోజు మన కథ 2 ముఖాలున్నటువంటి పక్షి కథ. ఈ కథ చిన్నదే అయినప్పటికీ కూడా అసూయ ఎంత పని చేస్తుందో అనేది తెలియజేస్తుందన్నమాట. కథలోకి వెళ్లే ముందు చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కథలు ఎన్నో మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మరి కథలోకి వెళ్దామా? కానీ ఒక అడవిలో 2 ముఖాలు కలిగినటువంటి ఒక అద్భుతమైన పక్షి ఉంది. అది చాలా అందంగా ఉండేదన్నమాట. దాన్ని చూసిన మిగతా పక్షులన్నీ కూడా ఇదేదో దేవతా పక్షి అయి ఉంటుంది, అందుకే దీనికి 2 ముఖాలు ఉన్నాయి, మామూలుగా పక్షులు ఎవరికి కూడా ఇలా జరగదు కదా అనుకుంటూ పొగుడుతూ ఉండేవన్నమాట. ఒకరోజు ఆ పక్షికి అద్భుతమైనటువంటి హారం ఒకటి దొరికింది. ఆ పక్షి ఆ హారాన్ని మొదటి ముఖం మెడలో వేసుకొని చాలా రోజులు ఆనందంగా తిరిగిందనమాట. అప్పుడు 2వ ముఖం మొదటి ముఖంతో ఇలా అంటుంది, నువ్వు ఆ నగను చాలా రోజులు మెడలో వేసుకొని తిరిగావు కదా, కొన్ని రోజులు నాకు కూడా ఇవ్వు, నేను కూడా వేసుకుంటాను అంది. కానీ ఈ మొదటిగా హారం దొరికినటువంటి ముఖం ఏమంటోంది, అందుకు ఒప్పుకోవట్లేదన్నమాట. ఆ నగ దగదగ మెరుస్తూ ఎంతో అందంగా ఉండేసరికి మిగతా పక్షులన్నీ కూడా ఆ ముఖాన్ని చూసి, అబ్బా ఎంత అందంగా ఉన్నావో నువ్వు, అసలు నీ మెడకు ఏదేసినా కూడా అందంగా ఉంటుంది అంటూ పొగడడం మొదలుపెట్టారనమాట. వాటి పొగడతలకు 2వ ముఖానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను కూడా వేసుకుంటే నేను అందంగా ఉంటా కదా, కొన్నాళ్ళు నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి బాధపడుతూ ఉండేదన్నమాట. కుదిరినప్పుడల్లా అడుగుతూ ఉండేది. ఆ మొదటి ముఖం ఇవ్వకపోయేసరికి నాకు ఒక్కసారి కూడా ఇమ్మంటే ఇవ్వదు, దీని సంగతి ఏంటో నేను అవకాశం దొరికినప్పుడు తేలుస్తాను అనుకుందనమాట. ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు 2వ ముఖానికి మంచి బలమైన అడవి తీగ ఒకటి పువ్వులతో విరగకాసి ఉందన్నమాట. అది తగిలింది. ఆ ముఖం తన వాడి అయిన దంతాలు ఉంటాయి కదా, పొదునైన దంతాలు, ఆ దంతాలతో ఆ తీగను తెంపి ఈ మొదటి ముఖానికి ఇస్తూ ఎగతాళిగా, ఓ అందమైన ముఖమా, ఈ పూల తీగను కూడా మెడలో వేసుకొని తిరుగు అంటూ దాన్ని మెడలో వేసి బలంగా బిగిస్తూ ఉందన్నమాట. అప్పుడు మొదటి ముఖానికి ఊపిరాడలేదు. ఊపిరాడకపోయేసరికి ఇలా చెప్తుంది, నువ్వు నా మీద కక్షతో నన్ను చంపాలనుకుంటున్నావు, కానీ నువ్వు నేను ఒకే శరీరానికి చెందిన వాళ్ళం కాబట్టి నేను ఊపిరాడక మరణిస్తే నువ్వు కూడా మరణిస్తావు అంది. అయినా పర్లేదు, నీ మీద నా కక్ష తీరుతుంది కదా, అచ్చాలే అందనమాట. అంటమే కాకుండా 2వ ముఖం మూర్ఖత్వంతో ఆ తీగను దాని మెడకు గట్టిగా బిగించింది. కొద్దిసేపటికి 2 ముఖాలు గల పక్షి ఏమైంది, ఊపిరాడక మరణించింది. ఈ విధంగా దాని అసూయ దాని ప్రాణాన్నే తీసేసిందనమాట. ఇది ఈరోజు మన కథ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సెలవా మరి.